భారతీయ వ్యవసాయ ఘనత. ఎరువులు, క్రిమిసంహారక మందుల వలన మొక్కలకు, భూమికి, మనుషులకు కలిగే హానిని నేటి శాస్త్రజ్ఞులు గుర్తించి ప్రాచీన భారతీయ సేంద్రియ వ్యవసాయమే సరైన పద్ధతిగా అంగీకరిస్తున్నారు. ప్రాచీన గ్రీక్ రాయబారి మొగస్థలిస్ చంద్రగుప్తుని కాలంలో ఆనాడు భారతదేశంలోని నీరుపారుదల వ్యవస్థ గొప్పతనాన్ని గురించి వివరించారు. చెరువులే వ్యవసాయపు కేంద్ర బిందువుగా వర్ణించారు. నేటి ప్రాముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ రెడ్ హెరా దాదాపు 2 లక్షల రకాల వరి విత్తనాలున్నాయని తెలిపారు. నేడు మనం వాటిని కోల్పోతున్నాం. భారతదేశంలో చెరువుల మీద ఆధారపడి చేయు వ్యవసాయం 1952 నుండి 53లో 16.15% కాగా 1999 నుండి 2000లో అది 5.18%కి పడిపోయింది. అదే సమయంలో భూజలాల వినియోగం 30.17% నుండి 55.36%కి పెరిగింది. ఇది చాలా విచారదగ్గ విషయం. ప్రాచీన భారత సేంద్రియ వ్యవసాయమే శాశ్వత హరిత విప్లవాన్ని తీసుకురాగలదని నేడు శాస్త్రజ్ఞులు ఘోషిస్తున్నారు.